హాయ్ హలో నమస్తే. ఇది G+2 బిల్డింగ్ అండి. భగత్ నగర్ భగత్ సింగ్ స్టాచ్యూ టు పెద్దమ్మ గుడి రూట్లో ఉంటుందండి. రోడ్కి నియర్ బై ఉంటుంది. వెరీ గుడ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ ఇది. కరీంనగర్లోని భగత్ నగర్ మెయిన్ సెంటర్లో ఉంటున్న బిల్డింగ్ అండి ఇది. G+2 బిల్డింగ్. ఇక్కడ కార్ పార్కింగ్ 127 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించిన బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ కార్ పార్కింగ్ ప్లస్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి. 1 BHK ఉంటుంది. కింద 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది. ఆ పైన ఓపెన్ స్లాబ్ టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. అది కూడా సెకండ్ ఫ్లోర్లో కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉన్న బిల్డింగ్ ఇది. కింద టెనెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు లాక్ చేయడం వల్ల దీన్ని వీడియో తీయలేకపోయాను. రెంట్కున్న వాళ్ళు అందుబాటులో లేరు ప్రజెంట్. వాళ్ళు హాలిడేస్కి వెళ్ళడం వల్ల నేను తీయలేకపోయాను. కింద కూడా బాగుంటుందండి. సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది కింద. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉన్న 2 BHK ఉంటుందండి. డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. చూడండి, మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యాం. ఇది నార్త్ సైడ్ గేట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది హాలు. టోటల్ ఫర్నిచర్ కంప్లీట్ చేసి ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఫుల్లీ ఫర్నిష్డ్. ఇది ఓపెన్ కిచెన్. చూడండి ఎంత నీట్గా కన్స్ట్రక్ట్ చేయబడిన కిచెన్ ఇది. టోటల్ ఫర్నిచర్డ్ అండి ఇది. అదేవిధంగా బెడ్రూమ్లో కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి టీవీ ప్యాన్ ఎంత నీట్గా. చూడండి కబోర్డ్ వర్క్ ఎంత బాగుంది. చాలా అద్భుతంగా చేశారండి దీన్ని ఫర్నిచర్. ఇది చూడండి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. దీని మెజర్మెంట్ కరెక్ట్గా ఉండడం వల్ల రూమ్స్ పెద్దగా వచ్చాయండి. బెడ్రూమ్స్ కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ, మాస్టర్ బెడ్రూమ్ కానీ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా విశాలంగా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. హాల్, డైనింగ్ టేబుల్. మంచి ప్రైమ్ లొకేషన్లో భగత్ సింగ్ స్టాచ్యూకి నియర్ బై ఉన్న బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అదేవిధంగా వాష్ ఏరియా. ఇక్కడ సింక్ కూడా ఉందండి. బయట అవుట్ సైడ్లో బాల్కనీలో సింక్. ఇక మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కూడా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఓన్లీ బ్రిక్ వర్క్ మాత్రమే ఉంది. అది సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది. మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి గ్రానైట్ కూడా కంప్లీట్ చేశారు ఇక్కడ పైన. టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చాలా చుట్టూ గోడలు మాత్రం పెడితే సరిపోతుంది. ఇటు సైడ్ కంప్లీట్ చేశారు. ఇక్కడ పైన బాత్రూమ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఇక్కడ పైన ఈవినింగ్ టైంలో వచ్చి ఉండటానికి అనుకూలంగా చేసుకున్నారు. రెస్ట్ రూమ్ లాగా ఉంటుందండి ఇది. గెస్ట్ హౌస్ లాగా వచ్చి ఉండొచ్చు. చూడండి ఇక్కడ కూడా అంతా కూడా సెటప్ చేసి పెట్టారు ఓనర్. దీన్ని చాలా ఇష్టంతో కట్టుకున్న హౌస్ అండి ఇది. చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. కొంచెం రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ కూడా 2 BHK చేసుకోవచ్చు.
ఇక దీని ఓనర్ రేటు వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది, రేటు విషయంలో మార్పులు ఉంటాయి. పేమెంట్ కట్టే విధానాన్ని బట్టి రేట్ను తగ్గించే అవకాశాలు ఉంటాయండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను వెంటనే సంప్రదించగలరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. రేట్ విషయంలో కానీ దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. బ్యాంక్ లోన్ ఇవ్వడం కానీ, బ్యాంక్ లోన్ అవసరమైతే మేమే ఇప్పిస్తాం. ఏ బ్యాంకులో అంటే ఆ బ్యాంకులో మేము లోన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే మమ్మలను సంప్రదించండి. మంచి ప్రాపర్టీ, ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది. నమస్తే.